హలో వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మీ. ఈరోజు మనం రాగులతోని రెండు రెసిపీస్ చేస్తున్నాం. ఒకటి ఇడ్లీ, ఇంకొకటి దోశ. మనకి కావాల్సిన పదార్థాలు రాగులు, మినపప్పు, ఇంకా బియ్యం. ఫస్ట్ మనం రాగులు 1 కప్ అయితే బియ్యం 1/2 కప్ తీసుకుని మంచిగా వాష్ చేసి నానబెట్టుకుంటున్నాం అనమాట. సో ఈ బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. సో ఇలాంటివి అయితేనే మంచిగా ఇడ్లీ దోశకి మంచిగా వస్తాయి. సో ఫస్ట్ ఒకసారి మంచిగా వాష్ చేసి ఆ తర్వాత కావాల్సినన్ని నీళ్లు వేసి మనం దాన్ని నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్లో 3/4 కప్పు మినపప్పు తీసుకుంటున్నా. దాన్ని కూడా మంచిగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టడమే. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నా, కావాలంటే మీరు గుండు మినపప్పు కూడా తీసుకోవచ్చు. సో ఇవి ఇలానే ఒక 8 to 9 hours అట్లా నానబెట్టి ఉంచుదాం. ఒక 8 hours అట్లా నానబెట్టేసిన ఇవి ఇలా మంచిగా నానింది. మినపప్పు ఇంకా బియ్యం రాగులు కూడా మంచిగా నానిపోయినాయి. ఈ టైంలోనే ఒక 2 spoons అటుకులు తీసుకొని దాన్ని కూడా కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టాలి. అది మనం మినపప్పు ఎప్పుడైతే మిక్సీలో వేస్తామో దాంతో పాటే అటుకులు కూడా వేసి మిక్సీ చేసుకోవడమే. మినపప్పు అయితే ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నా. రాగులు ఇంకా బియ్యం నేను సపరేట్గా మిక్సీ పడుతున్నా, ఎందుకంటే ఇది అంత స్మూత్గా అవ్వనవసరం లేదు, కొంచెం బరకగా ఉంటే చాలు. ఇప్పుడు మినపప్పు ఇంకా బియ్యం అన్నీ మిక్సీ పట్టిందంతా కూడా ఒక దగ్గరికి వేసి మిక్స్ చేసేస్తున్నా. తర్వాత ఇలా లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ మనం ఇలానే ఉంచేస్తాం. మార్నింగ్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఫర్మెంట్ అయింది. ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేయాలి పిండినంతా. ఇడ్లీస్కి అయితే ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుంది, అందుకని కొంచెం ఇడ్లీకి కావాల్సినంత మాత్రం ఇంకొక బౌల్లో వేసుకుంటున్నా. ఆ తర్వాత పిండిలో కావాల్సినంత సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేయడమే. ప్లేట్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నా. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గీ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏం అప్లై చేయకపోయినా పర్లేదు. ఇంకా స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టి దాంట్లో మంచిగా స్టీమ్ చేసుకోవాలి. 10 to 15 minutes ఉంచేస్తే మన ఇడ్లీ రెడీ. ఇడ్లీ అయితే చాలా టేస్టీగా వచ్చింది, మంచిగా మెత్తగా మంచి స్పాంజ్ లాగా వచ్చింది. దానికి సైడ్కి నేను టొమాటో చట్నీ ఇంకా అవిసెల పొడి ఇంకా కందిపొడి పెట్టుకొని తింటున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ దోశ కోసం అదే పిండిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ ఎంత సరిపోతుంది అనిపిస్తే అంత వేసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో రాగులు, మినప్పప్పు, బియ్యం ఉండడం వల్ల మంచిగా మెత్తగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, ఎలా అంటే అలా మనం దోశలు వేసేసుకోవచ్చు. ఈ దోశ సైడ్స్కి కొంచెం క్రిస్పీగా మధ్యలో కొంచెం మెత్తగా చేసుకున్నాను. ఇది టొమాటో చట్నీతో చాలా బాగుండే. మీరు కూడా ఈ రాగి ఇడ్లీ ఇంకా దోశ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. వేరే వీడియోతో మళ్ళీ వస్తా.